అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం అండి, నా పేరు దీప్తి. ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని, అలాగే మన స్టేట్ స్టేట్ మెంబర్నండి. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వాలంటీర్గా చేశామండి. 2,60,000 మంది, అంటే అప్పుడు ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చారు కనుక అతను దిగిని బట్టి మాకు వాలంటీర్స్ని వెంటనే అంటే అధికారంలోకి రాగానే వాలంటీర్స్ని తీసుకున్నారు. 2 లక్షలు అంటే సచివాలయం వ్యవస్థ కన్నా ముందు వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అప్పుడు వచ్చి వాలంటీర్లు 5 సంవత్సరాలు చాలా వర్కులు చేశామండి. మా తర్వాత సచివాలయం వ్యవస్థ వచ్చింది. కాకపోతే అది గవర్నమెంట్ రిక్వెస్ట్ జీవో బట్టి వాళ్ళు రెన్యువల్ అయ్యారు. మేమేంటంటే వాలంటీర్స్గా ఉండిపోయాం. మాకు ఒక ముద్ర పడిపోయిందండి. ఏంటంటే వాలంటీర్స్ అంటే వైసీపీ కార్యకర్తలు అన్న ముద్ర పడిపోయింది. కానీ ఆ వాలంటీర్ ఆ టైంలో మేము ఎవ్వరం కూడా వైసీపీకి మాత్రమే సేవ చేయలేదండి. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే అప్పుడు మేము టీడీపీకి చేసాం, అన్ని పార్టీలకి అతీతంగా మేము వర్క్ చేసాం. ఏ టైంలో అయినా సరే మీరు ఒక్కసారి విలేజ్లో అడగండి, తెలుస్తుంది. ఏ టైంలో అయినా సరే ఏ పార్టీకైనా మేము చెయ్యలేదు అంటే అప్పుడు మాకు మీరు కార్యకర్తలు అన్న ఒక అర్థం ఉంటుంది. కానీ కార్యకర్తలు అన్న మాటను మీరు మనసులో ముద్ర వేసుకొని ఈరోజు మమ్మల్ని ఏదో ఒక కారణం ఏం లేదండి. 2023 నుంచి 2024 వరకు రెన్యువల్ లేదు అంటున్నారు. ఆ రెన్యువల్ లేకపోవడం వల్లే మిమ్మల్ని ఇప్పుడు తీసివలసి వస్తుంది, అంతే తప్ప మాకైతే వాలంటీర్స్ తీయడం అయితే ఇష్టం లేదు అంటున్నారు. కానీ ఆ రెన్యువల్ అక్కడ లేకపోతే ఇప్పుడు 10,000 ఇస్తానన్న మీ హామీయే కదండి. మీరు కొత్త జీవో తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ రెన్యువల్ చేయొచ్చు కదా. రెన్యువల్ ఎందుకు? అయితే మాకు ఉద్యోగ భద్రత ఇచ్చేయండి. మీ ప్రభుత్వాన్ని మేము గెలిపించాం కదా, ఇంతమందికి హామీ ఇచ్చారు, 10,000 జీతం ఇస్తామన్నారు. వాలంటీర్ సపోర్ట్ లేకుండానే ఇంతమంది కూడా ఇన్ని ఓట్లు వచ్చాయండి మీకు. అంటే ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మేము ఎన్ని చెప్పినా వింటారు, ఎలక్షన్ అయిన తర్వాత వదిలివచ్చు అని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు మేము ఊరుకుంటే రేపు వేరే ప్రభుత్వం వస్తుందండి. రేపు ఎలక్షన్లో మళ్ళీ ఇంకో మేనిఫెస్టో వస్తుంది, అందులో వచ్చిన హామీలు కూడా ఇలాగే పోతాయి. కనుక మేమైతే ఊరుకోమండి. ఇంకొక విషయం కూడా చెప్తున్నామండి. నిన్న బాలవీరేంద్ర స్వామి గారు చెప్పారు మొన్న, వాలంటీర్లకు రెన్యువల్ లేదు, అందుకనే వాలంటీర్ వ్యవస్థ లేదు కనుకే మేము వాలంటీర్స్కి జీతాలు ఉంచలేకపోతున్నాం అని. ఇదే విషయం అతనికి ఆగస్టులోనే తెలుసు కదండి. ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఆగస్టులో అతను ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు మోసం చేశారు, మేము కొత్తగా వచ్చాము, మేము ఈ వాలంటీర్లు మోసం చేయము, కానీ రెన్యువల్ తీసుకొచ్చి మీకు ఇవ్వాల్సిన ప్రతి బకాయి కూడా మేము ఇస్తాము, ₹1 కూడా వచ్చి మిమ్మల్ని తీసుకుంటామన్నారు. మరి ఇప్పుడు ఏమైపోయిందండి? అప్పుడు ఆగస్టులో తీసుకుంటామన్న వ్యక్తులు ఇప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు తీసుకోవాలి? ఖచ్చితంగా తీసుకోవాలి. అయ్యో ఆగస్టులో చెప్పేస్తే అప్పుడే రోడ్డుకి అందరూ వచ్చేస్తారు. మా డిమాండ్ అయితే వాలంటీర్స్ ఖచ్చితంగా ఉండాలండి. మేము వాలంటీర్స్ నుంచే వరకు మేమైతే ఎక్కడా కూడా నిరాహార దీక్షలు ఏవి ఆపమండి. రాజీనామా చేసిన ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే రెన్యువల్ లేనప్పుడు రాజీనామాలు కూడా చెల్లవండి. మా దృష్టిలో 2,60,000 మంది వాలంటీర్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకునే వరకు ఏ జిల్లాలోని ప్రతి మండలంలో జిల్లాలో మేము ధర్నాలు ర్యాలీలకి అయితే కూర్చుంటాము. కొత్తగా జీవో రిలీజ్ చేయండి, కొత్తగా జీవో రిలీజ్ చేసి 10,000 మాకు ఇవ్వండి. మేము ఇప్పుడు వస్తామండి. వరదల్లో క్షణాల్లో ఎవరు వచ్చారండి? వరదల్లోని సాయంకి వాలంటీర్లకు, విజయవాడ వాలంటీర్కి ఒకే ఒక మెసేజ్తో అందరూ వెళ్ళి సేవలు చేశారు, కొండలు ఎక్కారు. ఆ వరదల్లో కూడా అందరికీ సేవ చేశారు. ఈ రోజు వాళ్ళకి రూపాయి వేయలేదు, అయినా అడగలేదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మేము ముందుకు వస్తామని ఉద్దేశంతో ఉన్నారే తప్ప ఎవరు కూడా గొడవకి రోడ్డుకి ఎక్కలేదు, మేము సేవ చేస్తామని. దయచేసి మా జీతాలు మాకు ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత అయితే కల్పించండి, మాకు 10,000 జీతాలు ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.